వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అర్చనని. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే మసాలా అనమాట. ఇది మరమరాలు, బొరుగులు కానీ మీరు ఏమంటారు నాకు తెలియదు, కానీ ఇక్కడ తెలంగాణలో అయితే దీన్ని ఏమంటారు అంటే ప్యాలాలు అంటారు. ఓకే, దీంతో మసాలా ఎట్లా చేయాలో చూపిస్తాను. ప్యాలాలు తీసుకున్న నానబెట్టిన ఒక 2 minutes అయింది నానబెట్టి. టొమాటో స్లైసెస్ కట్ చేసుకున్నా. ఆనియన్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే నాకు ఆనియన్ టీ సిస్టమ్ లేదు కాబట్టి నేను టొమాటో తీసుకున్నా. కొంచెం పచ్చిమిరపకాయ, హాఫ్ పచ్చిమిరపకాయ, కొత్తిమీర, ఒక నిమ్మకాయ, కారం అండ్ కొంచెం ఉప్పు. ఎందుకంటే ఆల్రెడీ దీంట్లో ప్యాలల్లో ఉప్పు ఉంటుంది కదా. ఏం లేదు, ప్రాసెస్ చాలా సింపుల్, చూపిస్తాను. ఈ నానబెట్టిన ప్యాలలు తీసుకొని బౌల్లో వేసుకోండి. అంటే కొంచెం స్పీజ్ చేయండి, వాటర్ తీసేయండి. ఇప్పుడు ఏం చేయాలంటే ప్యాలలు నేను వేసుకున్నాను కదా, టమాటా వేసినాను, పచ్చిమిరపకాయలు వేసినాను, కారం పొడి అంటే మన స్పైసీనెస్ ఎంత ఉందో అంత కారం పొడి వేసుకోండి. ఉప్పు తక్కువ వేసినాను ఎందుకంటే ప్యాలలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి. ఇప్పుడు స్పూన్ తీసుకొని మంచిగా మిక్స్ చేయండి. స్పూన్తో కాకపోతే చేతిని కూడా మిక్స్ చేసుకోండి. కాకపోతే ఏంటంటే మేక్ షూర్ యువర్ హ్యాండ్స్ ఆర్ క్లీన్ వెన్ యూ మిక్సింగ్ ఇట్. ఓకే, మంచిగా కలిపేసుకోండి. మిక్స్ చేసిన ఇప్పుడు ఏంటంటే కొంచెం లెమన్ తీసుకొని స్క్వీజ్ చేస్తుంది దీనిపైన. ఫ్లేవర్ వస్తుంది అనమాట. లెమన్ వేస్తే ఫ్లేవర్, మంచి ఫ్లేవర్ వస్తుంది. అయిపోయింది, ఆల్మోస్ట్ డన్. టేస్ట్ చేయండి. టేస్ట్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఓకే, ఎట్లాంటి స్పైసీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ ప్యాలలు ఈజీగా డైజెస్ట్ అవుతాయి. ప్యాలలలో చాలా బెనిఫిట్స్ ఉంటాయి, ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అండ్ కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇది తిన్న ఒక 2-3 hours కి మాత్రం డెఫినెట్ గా ఫ్రీ మోషన్ అయితే అవుతుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.